జై శ్రీరామ్. బక్రీద్ సీజన్ వచ్చింది కాబట్టి గోరక్షణ, బీఫ్ దీని గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది. భారతదేశంలో బీఫ్ ఎగుమతి చేసేది హిందువులే అనే ఒక తప్పుడు ప్రచారము జరుగుతోంది. దాని గురించిన वीडियो ఒకసారి చూడండి. एक झूठ इस देश में भारत में हमेशा प्रचारित किया जाता है कि भारत में गाय काटने वाली भारत की टॉप 5 कंपनियां हिंदुओं की हैं और हम इसमें बिलीव करते हैं। इस पर प्रश्न उठता है और हम भी आश्चर्यचकित होकर के निरुत्तर हो जाते हैं कि अच्छा, हिंदुओं की ही कंपनियां हैं जो गाय को काटती हैं। टॉप 5 कंपनियों के मालिक हिंदू ही हैं जो गाय को काटते हैं। लेकिन आज इस सत्य से भी पर्दा उठाना चाहता हूं और आपको बताना चाहता हूं कि वो टॉप 5 कंपनियां हिंदुओं की नहीं है। ये एक झूठा नैरेटिव है जो हिंदुओं को बदनाम करने के लिए चलाया जाता है। टॉप 5 कंपनियों में जो सबसे पहली टॉप की कंपनी है उसका नाम है MK ओवरसीज। इसके मालिक, इसके डायरेक्टर का नाम है शकील अहमद। दूसरी जो टॉप गाय को काटने वाली कंपनियां हैं उसका नाम है मिराहा एक्सपोर्ट्स, उसके मालिक का नाम है शाबाब अहमद। तीसरी जो कंपनी है उसका नाम है अल हमाद, उसके जो मालिक का नाम है हाजी मोहम्मद जहीर। चौथी जो कंपनी है उसका नाम है HAM एग्रो, उसके मालिक का नाम है मोहम्मद महमूद, जुल्फिकर अहमद, गुलजार अहमद और वाजिद अहमद। पांचवी जो कंपनी सबसे बड़ी गाय को काटने वाली भारत में उसका नाम है अलाना सन्स, उसके मालिक का नाम है फौजान मुस्तफा, मोजी और जावेद आलम। अंतिम जो सबसे बड़ी कंपनी है अल कबीर, उसका भी कोई मालिक हिंदू नहीं है। उस कंपनी के मालिक का नाम है गुलमुद्दीन शेख। अब आप बताइए, ये फेक नैरेटिव जानबूझ करके चलाया जाता है हिंदुओं को बदनाम करने के लिए कि गाय को काटने वाली भारत में जो सबसे बड़ी कंपनियां हैं वो हिंदुओं की हैं, जबकि ये कोरा झूठ है। हम रिसर्च नहीं करते, हम शोध नहीं करते। कोई रील सामने आती है जो ये बताती है कि गाय काटने वाले तो हिंदू हैं, मुसलमान तो गाय नहीं काटता है, तो और हम फिर इस पे मौन हो जाते हैं। तो आज ये सच हमको दुनिया में प्रचारित करने की जरूरत है कि भारत में जो टॉप कंपनियां गाय के मांस को काट करके विदेशों में सप्लाई करती हैं वो हिंदुओं की नहीं है, वो मुसलमानों की। చూశారు కదా, సనాతన్ మహాసంఘ్ అనే సంస్థ వ్యవస్థాపకులైన గౌతమ్ ఖట్టర్ గారు ఏం చెప్తున్నారనేది, బీఫ్ అనేది ఎగుమతి చేసే పరిశ్రమలు హిందువులవి కావు, అవి ముస్లిమ్స్వి. వాటి వివరాలు కూడా ఆయన ఇచ్చారు. మళ్ళీ ఒకసారి వాటిని చదివే ప్రయత్నం చేస్తాను. MK ఓవర్సీస్ లిమిటెడ్, దాని ఓనరు షకీల్ అహ్మద్. అలాగే మిర్హా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, దాని ఓనరు షాబాబ్ అహ్మద్. తర్వాత అల్ హమద్ ఫుడ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, దాని ఓనరు హజీల్ మొహమ్మద్ జహీర్. అలాగే HMA గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, దాని ఓనరు మహమ్మద్ మెహబూద్ ఖురేషి, గుజారా అహ్మద్. అలాగే అల్లానా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్, దాని ఓనరు ఫజాన్ ముస్తఫా అలావి, మొయిజ్ మన్సూర్, మొహమ్మద్ జావేద్ ఆలం. తర్వాత అల్ కబీర్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, గుల్ముద్దీన్ షకీల్. అందరూ కూడా తురకోళ్లే. బీఫ్ని ఎక్స్పోర్ట్ చేసేది అందరూ కూడా హిందువులు కాదు, తురకోళ్లే. పైగా నిర్మలా సీతారామన్ గారు చాలా కాలం క్రితమే ఒక వీడియోలో చెప్పారు, భారతదేశము బీఫ్ అనగా దేశీయ ఆవు మాంసాన్ని ఎగుమతి చేయదు. భారతదేశం ఎగుమతి చేసేది ఇక్కడ ఉన్న ఈ వధశాలలకి పర్మిషన్లు ఇచ్చేది కేవలం కూడా కారా బీఫ్ అనగా ఈ జెర్సీ ఆవులు, బర్రెలు, ఇలాంటి వాటి మాంసం మాత్రమే ఎగుమతి చేస్తుంది, భారతదేశం నుండి ఎగుమతి అవుతుంది అని నిర్మలా సీతారామన్ గారు ఎప్పుడో వీడియో ద్వారా తెలియజేయడం జరిగింది. అయినా కూడా హిందువుల మీద ద్వేషం ఉన్నవాళ్ళు, లేదా హిందువుల మీద ద్వేషం కలిగించడం ద్వారా లాభపడేవాళ్ళు, లేదా అదే వ్యాపారంగా పెట్టుకున్న వాళ్ళు చేసే ప్రచారం ఏంటంటే, గోమాంసాన్ని భారతదేశం ఎగుమతి చేస్తుంది, అందులోనూ ఆ ఎగుమతిదారులందరూ కూడా
హిందువులే అనే తప్పుడు ప్రచారం. గమనించండి, భారతదేశం గోమాంసాన్ని ఎగుమతి చేయదు. జెర్సీ ఆవు లేదా గొడ్డు అంటే బర్రె ఇలాంటివి వీటి మాంసం మాత్రమే ఎగుమతి చేస్తుంది. అవిది కూడా, ఆ పరిశ్రమలు కూడా ఈ తొరకోళ్ళవే అని గమనించండి. జై శ్రీరామ్.